వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. నేను ఏపీడిఎస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి వచ్చే ప్రతి బిట్టు చేయాలనుకుంటుంటే మీరు తప్పకుండా ఎస్ఎన్ఎస్ వాళ్ళ ఇయర్ బుక్ని అయితే కొనాలి. సార్ ఎందుకు సార్ ఎస్ఎన్ఎస్ వాళ్ళ ఇయర్ బుక్ అని చెప్తున్నారంటే నిజంగా అండి ఈ బుక్ చూసాక అర్థమైపోతుంది ఏంట్రా బాబు ఎంత బాగా ఇచ్చాడా అని అర్థమవుతుంది. మనకు డిఎస్సి సంబంధించి 5 మార్కులకు 10 ప్రశ్నలు అయితే వస్తాయి కరెంట్ అఫైర్స్ సంబంధించి. అదేవిధంగా జీకే సంబంధించి కూడా 10 ప్రశ్నలు 5 మార్కులకు సంబంధించి వస్తాయి స్టాండర్డ్ జీకే. అంటే మొత్తంగా 10 మార్క్స్ వెయిటేజీ డిఎస్సిలో ఏది సబ్జెక్ట్కి ఉంటుంది అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఉంటుంది. అందులో కరెంట్ అఫైర్సే కీ రోల్ అయితే మనకు ముఖ్యంగా ఈ కీ రోల్ సాధించాలి 5 మార్క్స్ మీ చేతిలో ఉండాలంటే తప్పకుండా ఎస్ఎన్ఎస్ వాళ్ళ ఇయర్ బుక్ అయితే తీసుకోవాలి. సార్ ఏంటి సార్ ఇన్నిసార్లు నొక్కి చెప్తున్నారంటే మామూలుగా మనం కరెంట్ అఫైర్స్ బుక్స్ అంటే ఎలా ఉంటుందంటే జస్ట్ మ్యాటర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఈ బుక్ స్పెషాలిటీ ఏంటంటే మనకు పిక్చర్స్తో కూడా పిక్చరైజేషన్ విధంగా కరెంట్ అఫైర్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా డిజైన్ చేస్తాడు అంటే చాలా 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 మంచి డిజైనింగ్ కూడా ఉంది బుక్. ఒకసారి చూస్తే అర్థమైపోతుంది కాన్సెప్ట్ ఏంటి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని ఒక పిక్చరైజేషన్తో ఎలాగైతే మనం చూస్తే అర్థం చేసుకుంటామో, ఎలాగైతే మనం జ్ఞాపక శక్తి పెంచుకోగలగమో అదేవిధంగా బుక్ని అయితే ఇచ్చాడు. కలర్ఫుల్ పేజెస్తో కలర్ఫుల్ ఎక్కడైతే డయాగ్రామ్స్ అవసరమో, ఎక్కడైతే కాన్సెప్ట్స్ అవసరమో, ఎక్కడైతే స్పెషల్ క్యారెక్టర్స్ అవసరమో, ఎక్కడైతే స్పెషల్ ఎలివేషన్ అవసరమో అంత క్లారిటీగా బుక్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఏమి ఇచ్చాడు, మనకి ఎక్కడ బాక్స్ అవసరం, సేమ్ టెక్స్ట్ బుక్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఇవ్వడం జరిగింది. అయితే సార్ ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ ఈ బుక్లో ఏమేమి ఉన్నాయి సార్ అంటే ఒకసారి చూద్దామండి. మనకు ఫస్ట్ రివైండ్ 2023 అనే హెడ్లైన్ ఇచ్చాడు. కొన్ని కాన్సెప్ట్స్, ఈ కాన్సెప్ట్స్ నుంచి మనకు 5 క్వశ్చన్లు అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. అంటే దాదాపు మనకు వచ్చే కరెంట్ అఫైర్స్లో 50% కేవలం ఈ 70 పేజీలే ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఖాళీ టైం దొరుకుతున్నప్పుడు ఈ రెఫరెన్స్ బుక్స్ లేదా కరెంట్ అఫైర్స్ రివిజన్ చేస్తే కూడా మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. ఒకసారి రివైండ్ కింద ఏ టాపిక్స్ ఇచ్చాడు చూద్దామండి. మనకు రీసెంట్గా జనవరి 22 జరిగిన అయోధ్య రామ మందిర కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనవరి స్టార్టింగ్లో రెజ్లింగ్ ఫెడరేషన్ కొత్త కార్యవర్గం రద్దు చేసిన క్రీడా శాఖ కాన్సెప్టు, తర్వాత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, తర్వాత బిల్లులు, తర్వాత లోక్సభలో టియర్ గ్యాస్ కలకలం జరిగింది కదండి, దాని గురించి COP28 సదస్సు, ఆర్టికల్ 370 రద్దు సమర్థించిన సుప్రీంకోర్టు, తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, జాతీయ క్రీడా రంగ అవార్డులు, ఐసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధము, ఢిల్లీ డిక్లరేషన్ G20 సమావేశము, మహిళా బిల్లు, నారశక్తి వందన్ అభియాన్ పథకము, మణిపూర్ తెగల మధ్య ఘర్షణ, తమిళనాడులో దేశంలోనే తొలిసారి అల్పాహార పథకము, చంద్రయాన్ 3 సక్సెస్, ఆసియా క్రీడలు, అంతర్జాతీయ అందాల పోటీలు, దేశంలో పుల్ల సంఖ్య 3622, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ముంబై కైవసం, ఎక్స్ యాప్గా మారిన ట్విట్టర్, ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం, తర్వాత టైటాన్ మినీ జలంతగామి అన్వేషణ విషాదాంతం, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు, బ్రిటన్ 40వ రాజుగా చార్లెస్ III ప్రమాణ స్వీకారం, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం, జల్లికట్టుకు సుప్రీంకోర్టు అనుమతి, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరణ, జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ, కేశవానంద భారత తీర్పును 50 ఏళ్ళైంది తీర్పుకి, చరిత్ర సృష్టించిన RRR, తర్వాత ఎలిఫెంట్ విస్పర్స్, చైనా అధ్యక్షులుగా 3వసారి జీన్పింగ్, పుస్తకాలు 2023, విపత్తులు 2023, తుఫాన్ 2023, తర్వాత కళాతపస్సి కె విశ్వనాథ్ గారు మరణము, నీతి ఆయోగ్ సిఇఓగా జీవీఆర్ సుబ్రహ్మణ్యం, డేటా భద్రత ఆపరేటింగ్ సిస్టమ్ బరోస్, యాంట్రియల్ COP15 జీవ వైవిధ్య సదస్సు భారతదేశం, కృత్రిమ మేధస్సు సరికొత్త ఆవిష్కరణ ChatGPT. ఇవన్నీ మెయిన్గా రివిజన్ అండి, మనం చేసుకోవాల్సిన మన కాన్సెప్ట్స్ ఇవి. రేపొద్దున డిఎస్సికి సంబంధించి బిట్లు పడే అవకాశం ఎక్కడున్నాయంటే COP సదస్సు, ఆర్టికల్ 360, 5 రాష్ట్రాల ఎన్నికలు, ఐసీ క్రికెట్ వరల్డ్ కప్, తర్వాత మహిళా బిల్లు, మణిపూర్ తెగల యుద్ధం, చంద్రయాన్ 3, ఆసియా క్రీడలు, తర్వాత దేశంలో పులులు, ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇవి ప్రధాన కాన్సెప్ట్స్ అండి. వీటి నుంచే తప్పకుండా 3 లేదా 4 ప్రశ్నలు వస్తాయి. కేవలం ఈ బుక్లో ఇచ్చిన హెడ్ టాపిక్స్ చదివితే కూడా మనమైతే 100% ఛాన్స్ ఉంది ఆన్సర్ చేయడానికి. తర్వాత పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు 2023లో జరిగిన అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, అవార్డులు, క్రీడా అంశాల కిందగా
టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పేజీలో ఏమేమి ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ కనబడుతున్నాయి. క్రీడాంశాలు, అవార్డులు, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, తర్వాత వార్తల్లో వ్యక్తులు, ప్రముఖుల మరణాలు, ఆంధ్రప్రదేశ్ అంశాలు, తెలంగాణ అంశాలు, భారత ప్రపంచం, సదస్సులు, సమావేశాలు, ఇతర రాష్ట్రాల సమాచారం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక అంశాలు. తర్వాత సర్వేలు కూడా ఇవ్వడం జరిగిందండి. కేంద్ర ఆర్థిక సర్వే, తర్వాత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేలు, తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వేలు, తెలంగాణ బడ్జెట్, తర్వాత పర్యావరణ అంశాలు, నివేదికలు, సర్వేలు, ర్యాంకులు, కమిటీలు, కమిషన్లు, రచయితలు, పుస్తకాలు, దినోత్సవాలు, బ్రాండ్ అంబాసిడర్లు, వెబ్సైట్లు, యాప్లు, రూపకర్తలు, ప్రముఖ పర్యాటకులు, తర్వాత ముఖ్యమైన విభాగాలు, అధిపతులు, ఇవన్నీ ఇస్తూ లాస్ట్కి వార్తాంశాలు రివిజన్ చేశాడండి. ఇక తర్వాత 100% మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు. వాటిని ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుందండి. అదేవిధంగా రివైండ్ ఏమి ఇచ్చాడు ఒక కాన్సెప్ట్ అయితే చూద్దాం. మన రీసెంట్గా జనవరి 22 అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అయింది. దీనిపై దాదాపు ఒక 4-5 ఏళ్ళ వరకు ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే ప్రశ్నలు అడగడానికి 100% అయితే ఛాన్స్ ఉంది. ఇక కొంచెం కాన్సెప్ట్ ఈ దాని గురించి చూద్దాం. మనకు ఇక్కడ అయోధ్య రామ మందిరం అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఏ ప్రశ్నలు అడుగుతాడు అనేది ఇక్కడ సపరేట్ బాక్స్ ఇచ్చాడు కదని ఆ బాక్స్ చూస్తే అర్థమైపోతుంది ఏంటి మనకు అంత ఇంపార్టెన్స్ ఉందని. అయోధ్య విశేషాలను ఇవ్వడం జరిగింది. రూపం ఎవరయ్యా అంటే రామ్లాల్ లేదంటే బాలరాముల రూపంలో ఉంటాడు స్వామి. నిర్మాణ ట్రస్ట్ ఏంటంటే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. భూమి పూజ 5వ తేదీ ఆగస్టు 2020. తర్వాత ఉద్ఘాటనం అంటే మన ఓపెనింగ్ అనమాట, జనవరి 22, 2024. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, అయోధ్య శాసనసభ సభ్యుడు వేద్ ప్రకాష్ గుప్తా, అయోధ్య లోక్సభ ఎంపీ లల్లు సింగ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమైన అంశాలు. తర్వాత ఎప్పుడు ఏంటి చరిత్ర పురాణాల గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత బాబ్రీ మసీదు, తర్వాత అయోధ్య మందిరం విశేషాల గురించి ఒక బాక్స్ ఇచ్చాడండి. మొత్తం ప్రాంతం ఎంత అంటే 2.5 ఎకరా అండి, 2.7 ఎకరాలు. మొత్తం బిల్డింగ్ అప్ ఏరియా వచ్చేసి 57,400 చదరపు అడుగులు. మొత్తం పొడవు వచ్చేసి 360 అడుగులు. వెడల్పు వచ్చేసి 235 అడుగులు. మొత్తం ఎత్తు వచ్చేసి 161 అడుగులు. మొత్తం అంతస్తుల సంఖ్య 3. ప్రతి అంతస్తు యొక్క ఎత్తు 20 అడుగులు. గ్రౌండ్ ఫ్లోర్లోని నిలువు వరుసలు 160. తర్వాత మొదటి అంతస్తులు ఏంటివి 132, రెండో అంతస్తులో 74, మంటపం సంఖ్య 5, గేట్లు 12. ఇవి ఇలా ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఇలా కాన్సెప్ట్స్ ఇస్తూ ఏమేమి జరిగాయి, ఏ ఇయర్లో ఏం జరిగాయి అనే ముఖ్య విశేషాలతో కంప్లీట్గా అంటే 100% ఏమి ఇవ్వాలి, ఏ కాన్సెప్ట్స్ ఇస్తే ఏ హైలైట్ చేస్తే బాగుంటుంది, ఒక అభ్యర్థికి ఏ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో జాబు సాధించడానికి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఇస్తాడు అనే విధానంలో ఉంది. అదేవిధంగా చారిత్రాత్మక అయోధ్య తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. రేపొద్దున ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కింది వారు లేని వాళ్ళు ఎవరు, ఉన్న వాళ్ళు ఎవరు గుర్తించండి అనే ఆప్షన్లకి ఇవ్వచ్చు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, తర్వాత శరత్ అరవింద బాబ్జే, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, సయ్యద్ అబ్దుల్ నజీర్. వీళ్ళల్లా ఎవరయ్యా అంటే చారిత్రక అయోధ్య తీర్పులో పాల్గొన్న 5 మంది ప్రధాన న్యాయమూర్తులు అని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ అందరి గురించి కూడా బిట్టడానికి అయితే అవకాశం ఉంది. ఇక ప్రారంభోత్సవం గురించి ప్రతి హెడ్లైన్ చూడండి. ప్రారంభోత్సవం ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 30, 2023లో. కార్యకలాపాల ప్రారంభం డిసెంబర్ 10, 2024 నుంచి. తర్వాత రన్వే పొడవు అంటే అయోధ్య విమానాశ్రయం ఉండోయి. ఇవన్నీ మొత్తం తరగతి విమానాశ్రయం పేరు వచ్చేసి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అని. రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తర్వాత అయోధ్యలో చూడదగిన ప్రదేశాలు ఇలా హెడ్లైన్స్ ఇస్తూ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాడు. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దామండి. ఆర్టికల్ 370 రద్దును సమర్థించి సుప్రీంకోర్టు హెడ్డింగ్తో ఇవ్వడం జరిగింది. ఇక తీర్పిచ్చిన న్యాయమూర్తులు ప్రధానంగా మనకు 5 మంది. సిజేఐ డివై చంద్రచూడ్ గారు, సంజయ్ కిషన్ కౌల్, సంజయ్ ఖన్నా, బిఆర్ గహాయ్, సూర్యకాంత్. వీళ్ళల్లా ఎవరై అంటే 370 రద్దును సమర్థించిన న్యాయమూర్తులను గుర్తుపెట్టుకోవాలి. అంటే తీర్పులో పాల్గొన్న వాళ్ళని. ఈ విధంగా పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది జమ్మూ అండ్ కాశ్మీర్ రాజధాని అదండి శ్రీనగర్, జమ్మూ. జిల్లాలు 20 అండి. లడాక్ వచ్చేసి లేహ్, కార్గిల్ 2 జిల్లాలను గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇలా ప్రతి పాయింట్ చూస్తే లైన్ టు లైన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయండి. వాటి గురించి ఇవ్వడం జరిగింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరం ఇలా అన్ని ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే 3 స్థానాల్లో బీజేపీ విజయటంకం మోగిగా ఒకసారి కంప్లీట్గా కాంగ్రెస్ 2 ఇవ్వడం జరిగింది. మళ్ళీ
తెలంగాణ విషయానికి వస్తే ఏ విధంగా ఓట్లు పోలయ్యాయి, ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి అని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాలు ఎన్ని అంటే 64 సీట్లు, మొత్తం ఓట్ల శాతం ఎంత 39.40%. బీఆర్ఎస్ 39 స్థానాలు గెలిచి 37.30 స్థానాలు. ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీ వచ్చేసి 8 స్థానాలు గెలిచి 13.90 ఓట్ బ్యాంకు. ఎంఐఎం వచ్చేసి 7 స్థానాలు వచ్చేసి 2.22 స్థానాలు. సిపై 0.34 అంటే ఓట్ల స్థానం అండి. ఇక తర్వాత బీజేపీ రాజస్థాన్ వచ్చేసి బీజేపీ కంప్లీట్గా, ఛత్తీస్గఢ్ వచ్చి బీజేపీ మొత్తంగా, మధ్యప్రదేశ్ కూడా బీజేపీ. తర్వాత మిజోరంలో మాత్రం జెన్2 ఎరిగిందండి, జేడీఎం, తర్వాత ఎంఎన్ఎఫ్, తర్వాత బీజేపీ. ఇలా అండి మొత్తానికి 3 స్థానాల్లో మాత్రం బీజేపీ గెలిచింది, 1 స్థానం కాంగ్రెస్, 1 వేరే పార్టీ గెలిచిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక జాతీయ క్రీడాంశాల అవార్డులకు వచ్చినట్లయితే మనకు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు, ద్రోణాచార్య, అర్జున ధ్యాన్చంద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, రాజీవ్ ఖేల్రత్న, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహ పురస్కారం, ఇలా అన్ని పురస్కారాల గురించి కూడా చాలా క్లియర్గా ఎవరెవరు గెలిచారు అన్న క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్, తర్వాత ఉమెన్స్ T20 వరల్డ్ కప్, తర్వాత అత్యధిక మొత్తం క్లియర్ ఎంత బాగా ఇచ్చాడంటే బుక్లో ఒకసారి మీరు చూసారంటే క్లారిటీగా వచ్చేస్తుంది. ఇక ఇవన్నీతో పాటుగా తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు అన్న విధానాన్ని ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 2023 సంవత్సరానికి గాను భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డుకు భారత బ్యాడ్మింటన్ డబుల్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి ఎంపికయ్యారు. ఈ జోడీ 2022 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పథకం సాధించింది. ఈ జోడీ 2022 టోక్యో ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం మెరిసింది. ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు కింద విజేతకు 10 లక్షలు నగదు బహుకరిస్తారు. వీటిలో సత్యమైన వాక్యాలు ఏంటంటే 1, 2 మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. కింద వివరణ కూడా ఇచ్చాడు, ఎంత బాగా ఇచ్చాడో చూడండి, ఓకేనా. ఇలా మిగతావన్నీ కూడా ప్రతి బిట్టు కూడా దాదాపు 180 బిట్లు అండి. ఎన్ని బిట్ ఇచ్చాడంటే 100 బిట్ దాకా ఇచ్చాడు. మొత్తం క్లారిటీగా క్లియర్గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసిన బుక్ ఏదంటే ఇది. కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్క బుక్ స్టాల్లో దొరుకుతుంది మనకి, ఎస్ఎన్ఎస్ వాళ్ళది. ఖచ్చితంగా ఈ బుక్ని అయితే ఖచ్చితంగా కొనండి. డిఎస్సి ప్రతి అభ్యర్థి చేతిలో కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ బుక్ 100% సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా బుక్ కొనుక్కోవాలని కోరుకుంటున్నా. ఇలా మంచి మంచి బుక్స్తో మంచి కాన్సెప్ట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు అందరికీ ఉపయోగపడుతుందంటే 10 మందికి షేర్ చేయండి. ఇట్లు మీ JVS ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.